హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్. ఈ వీడియోలో మనం ప్రపంచంలో ఎత్తైన బుర్జ్ ఖలీఫా, తైపై 101 లాంటి భవనాలు భూకంపాల్ని తట్టుకునేలా ఎలా నిర్మించారో చూద్దాం. తైపై 101 ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం. బుర్జ్ ఖలీఫా కట్టేంత వరకు ఈ భవనం తైవాన్లో ఉంది. ఈ తపై 101లో 101 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ భవనం ఎత్తు 509.2 మీటర్స్ అంటే ½ కిలోమీటర్ మరియు ఇది కట్టడానికి అయిన ఖర్చు $1.895 బిలియన్. తైవాన్ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి దగ్గరగా ఉండడం వలన ఇక్కడ భూకంపాలు తరచుగా వస్తుంటాయి. వాటి నుండి ఈ అద్భుతమైన భవనాన్ని ఎలా కాపాడారో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఎర్త్క్వేక్ ప్రూఫ్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేస్తారో, వాటిలో ఎలాంటి మెథడ్స్ ఉంటాయో అనేది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆ వీడియోని చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్లో వాడిన టెక్నిక్ కౌంటర్ ఫోర్సెస్ విత్ డాంపింగ్. ఇందులో పెండులం పవర్ టెక్నిక్ని అయితే భూకంపాల నుండి కాపాడడానికి వాడారు. అంటే ఈ 101 అంతస్తుల భవనము ఒక పెద్ద బాల్ని పెండులంలాగా వాడారు. ఈ పెండులం ఎప్పుడైతే భూకంపాలు వస్తాయో అప్పుడు ఆ ఫోర్సెస్కి కౌంటర్గా అంటే ఆపోజిట్లో మూవ్ అయి బిల్డింగ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. 660 మెట్రిక్ టన్నులు ఉండే ఒక పెండులం బాల్ని 92వ ఫ్లోర్ నుండి 87వ ఫ్లోర్ వరకు వేలాడదీశారు. ఈ పెండులం బాల్ని డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న 41 ప్లేట్స్తో తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి $4 మిలియన్ ఖర్చు అయింది. ఈ బాల్ డయా 18 ఫీట్. ఈ పెండులం బాల్ని హైడ్రాలిక్ సెటప్తో ఇంకా కొన్ని మైనర్ బాల్స్తో కనెక్ట్ చేశారు. ఈ బాల్ భూకంపాల నుండే కాకుండా బలమైన ఈదురుగాలుల నుండి కూడా కాపాడుతుంది. ఇక్కడ ఈదురుగాలులు 216 km/hగా వీస్తాయి. ఈ బిల్డింగ్కి ఇంత టెక్నాలజీ ఉపయోగించడానికి కారణం ఈ బిల్డింగ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి దగ్గరగా ఉండడం. ఈ బిల్డింగ్ గురించి మనం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూస్తే, ఈ బిల్డింగ్లో 61 లిఫ్ట్లు ఉన్నాయి. ఇవి 5th ఫ్లోర్ నుండి 89th ఫ్లోర్ వరకు అంటే 84 ఫ్లోర్లు వెళ్ళడానికి 37 సెకండ్ల టైం మాత్రమే తీసుకుంటాయి. ఇవి 60.6 km/h స్పీడ్లో ట్రావెల్ చేస్తాయి. బుర్జ్ ఖలీఫా మనలో చాలామందికి తెలిసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. ఈ భవనం దుబాయ్లో ఉంది. బుర్జ్ ఖలీఫాలో 163 అంతస్తులు ఉన్నాయి. ఈ భవనం ఎత్తు 828 మీటర్లు అంటే దగ్గర 1 కిలోమీటర్. దీన్ని కట్టడానికి $1.5 బిలియన్ ఖర్చు అయ్యింది. ఇంత ఖర్చుతో ఇంత ఎత్తుగా కట్టిన ఈ భవనం భూకంపాల్ని తట్టుకోవడం ఒక సవాలు. ఒకవేళ భూకంపాలకు విఫలమైతే దీన్ని భూకంపాలే కాకుండా విండ్స్ ఈదురుగాలులు కూడా ఒక సవాల్. ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఇంజనీరింగ్ అద్భుతం భూకంపాలను ఎలా తట్టుకుంటుందో చూద్దాం. బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ 2004లో ప్రారంభమై 2009లో ముగిసింది. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా కానప్పటికీ బుర్జ్ ఖలీఫా మాత్రం 7 మ్యాగ్నిట్యూడ్ వరకు ఎర్త్క్వేక్ని తట్టుకునేలా నిర్మించారు. 7 రెక్టార్ స్కేల్ రీడింగ్ వరకు భూకంపాలను అయితే బుర్జ్ ఖలీఫా తట్టుకోగలదు. బుర్జ్ ఖలీఫాలో ఆన్లైన్ అలర్టింగ్ సిస్టమ్తో పాటు క్వాక్ డిటెక్టింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇవి ముందుగానే సిగ్నల్స్ ఇస్తాయి. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఈ సిగ్నల్ ద్వారా హెచ్చరికలు ఇస్తారు. బుర్జ్ ఖలీఫాని ఎర్త్క్వేక్ ప్రూఫ్గా చేయడానికి బట్రెస్డ్ కోర్, అవుట్రిగర్ వాల్స్ని మరియు క్రాస్ బ్రేసింగ్ని కూడా వాడారు. హారిజాంటల్ బీమ్స్ని బిల్డింగ్ బయట వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది ఎర్త్క్వేక్ లోడ్స్ని వెర్టికల్ అండ్ హారిజాంటల్గా షేర్ చేసి బిల్డింగ్ని రిజిడ్గా ఉంచుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫాలో 57 ఎలివేటర్స్ అండ్ 8 ఎస్కలేటర్స్ ఉన్నాయి. సెబిహా గోక్సెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెబిహా గోక్సెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎర్త్క్వేక్ ప్రూఫ్ కన్స్ట్రక్షన్. ఈ ఎయిర్పోర్ట్ ఇస్తాన్బుల్, టర్కీలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ విస్తీర్ణం 2 మిలియన్ స్క్వేర్ ఫుట్. ఈ ఎయిర్పోర్ట్ రెక్టార్ స్కేల్ రీడింగ్ మ్యాగ్నిట్యూడ్ 8 వరకు తట్టుకోగలదు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ ఎయిర్పోర్ట్ని ఎర్త్క్వేక్ ప్రూఫ్గా నిర్మించడానికి కారణం ఇస్తాన్బుల్ 3 టెక్టానిక్ ప్లేట్స్ అరేబియన్, ఆఫ్రికన్, యురేషియన్కి దగ్గరగా లొకేట్ అయి ఉంది. మనం ముందు వీడియోలో చూసాం భూకంపాలకు టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ కూడా కారణమని. ఇందుకని ఇక్కడ మేజర్ ఎర్త్క్వేక్ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఇలా నిర్మించారు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్స్కి
ఎర్త్క్వేక్కి ఏ టెక్నిక్ వాడారో ఇప్పుడు చూద్దాం. బేస్ ఐసోలేషన్ మెథడ్ అంటే బేస్లో ఫ్లెక్సిబుల్ ప్యాడ్స్ యూజ్ చేసి దానిపైన ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఈ ప్యాడ్స్ని ఐసోలేటర్స్ అంటారు. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఈ ఐసోలేటర్స్ వేవ్కి మూమెంట్ అవుతాయి. ఐసోలేటర్స్ మూవ్ అయ్యి ఎయిర్పోర్ట్ని ఎర్త్క్వేక్స్ నుంచి సేవ్ చేస్తాయి. ఈ కన్స్ట్రక్షన్లో 300 ఐసోలేటర్స్ వరకు వాడారు. ఈ ఎయిర్పోర్ట్కి సబిహా గోక్సన్ అని పేరు పెట్టడానికి కారణం ఈమె ప్రపంచపు మొదటి ఫైటర్ పైలట్. ది ట్రాన్స్ అమెరికా పిరమిడ్. ఈ ఎత్తైన భవంతి శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, అమెరికాలో ఉంది. ఈ భవనం ఎత్తు 853 ఫీట్లు. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్. ఈ భవనంలో 49 ఫ్లోర్స్ అంటే అంతస్తులు ఉన్నాయి. ఇది ఒక ఫ్లెక్సిబుల్ బిల్డింగ్ లాంటిది. ఈ బిల్డింగ్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు స్వే అవుతుంది, అంటే సైడ్కి మూవ్ అవుతుంది. అండ్ ఎర్త్క్వేక్ ఫోర్సెస్కి కన్స్ట్రక్షన్ బ్రేక్ అవ్వదు. ఒక ట్రస్ సిస్టమ్ ద్వారా ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. 1989లో లోమా ప్రీస్టా ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ 6.9 వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ 1 ఫూట్ అంటే 30 సెంటీమీటర్ టాప్ ఫ్లోర్ స్వే అయింది. ఈ బిల్డింగ్ అన్డ్యామేజ్డ్గా మిగిలింది. దీనిలో ఈ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ఎర్త్క్వేక్ ప్రూఫ్ అడ్వాంటేజెస్గా మారాయి. ఫిలిపెన్ ఎరేనా. ఎరేనా అంటే స్టేడియం. ఫిలిపెన్ ఎరేనా ప్రపంచపు అతిపెద్ద ఇండోర్ స్టేడియం. ఈ ఫిలిపెన్ ఎరేనా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి దగ్గరగా ఉండడం వలన ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయి. ఇది చాలా ఎర్త్క్వేక్ యాక్టివ్ జోన్ కాబట్టి ఈ ఎరేనాని కూడా ఎర్త్క్వేక్ ప్రూఫ్గా నిర్మించారు. అది ఎలానో చూద్దాం. ఈ ఫిలిపెన్ ఎరేనా హైట్ 65 మీటర్ 213 ఫీట్. దీని సీటింగ్ కెపాసిటీ 55,000. ఇది కట్టడానికి అయిన ఖర్చు $213 మిలియన్. ఈ ఫిలిపెన్ ఎరేనా పైన 170 మీటర్ స్పాన్ డోమ్డ్ రూఫ్ని వాడారు. ఈ ఫిలిపెన్ ఎరేనాని బేస్ ఐసోలేషన్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఫౌండేషన్ మెథడ్లో నిర్మించారు. ఈ ఫౌండేషన్కి బేస్కి మధ్యలో కొన్ని ఐసోలేటర్స్ వాడారు. ఇవి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఐసోలేటర్స్ వైబ్రేట్ అయ్యి మెయిన్ బిల్డింగ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త టెక్నాలజీస్ని మన తెలుగులో తెలుసుకోవాలంటే తెలుగు టెక్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.